మహాభారతం ప్రకారం భీముడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు ఈ నలుగురి మధ్య ప్రధానమైన పోలికలు ఏమిటంటే ఒకే కలిపురుషుని అంశతో జన్మంచడం లేదా సమానమైన బలాసురుల అంశతో సమ ఉజ్జీలుగా జన్మంచినవారు. వీరిలో ముగ్గురిని చంపే శక్తి మిగిలిన ఒక్కరికే ఉంటుంది. వీరు నలుగురూ ఆ కాలంలో అత్యంత శక్తివంతులు. వీరు నలుగురూ మల్లయుద్ధంలో ఆరితేరినవారు. జరాసంధుడిని భీముడు మల్లయుద్ధములో సంహరించాడు. కీచకుడిని కూడా భీముడే మల్లయుద్ధంలో మట్టికరిపించాడు. దుర్యోధనుని భీముడు గదాయుద్ధంలో తొడలు వెరగకొట్టి చంపాడు. అంటే ఈ నలుగురిలో భీముడు అందరికంటే బలవంతుడిగా నిలిచి మిగిలిన ముగ్గురిని అంతం చేశాడు. ఈ విధమైన పోలికలు నేటి ప్రపంచములో అలీ ఖమేనీ, డొనాల్డ్ ట్రంప్ మరియు నేతన్యాహుల మధ్య కనిపిస్తుంది. ఈ రూపాయి గ్రహణం రోజునే పుట్టి ప్రపంచానికి గ్రహణం లాగా తగలుకున్నారు. ఈ సంవత్సరం 2 గ్రహణాల మధ్య ముగ్గురూ యుద్ధరంగంలో దిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పుతిన్, మోడీ మరియు జంపింగ్ రూపాయి గ్రహణ సంబంధమూ లేనివారు కనుక ప్రత్యక్ష యుద్ధములో పాల్గొనక అవకాశం గురించి చూస్తున్నారు. ప్రస్తుత గ్రహస్థితుల ప్రకారం ఈ నెల మరియు వచ్చే నెల చివరి వరకు గడ్డు కాలమే. ఎవరు ఉంటారో ఎవరు పోతారో చెప్పలేము. ప్రపంచ స్వరూపమే మారబోతున్నది. మన భారతదేశం తిరిగి ప్రపంచంలో అగ్రస్థానానికి వచ్చే రోజులు తొందరలోనే ఉన్నది.